హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఓపీ, ఐపీ, ఐవీఎఫ్ స్కానింగ్ వార్డులను పరిశీలించారు. ఓపీలో ఉండాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం చికిత్స పొందుతున్న రోగులతో మంత్రి మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, కొద్దిసేపు క్రితమే ఆర్థిక శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గాంధీ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అటెండెన్స్ షీట్స్ తెప్పించుకొని కూడా పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా అవుట్ పేషెంట్లు వాటిలోకి వెళ్ళి ఓపీ, ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లకు అందరితో కూడా ఆయన మాట్లాడి గాంధీ హాస్పిటల్ అందుతున్నటువంటి వైద్య సంబంధించినటువంటి వివరాలు కూడా ఆయన అడిగి తెలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎవరైతే కొంతమంది డాక్టర్లు గైరాజు అయినట్లు ఆయన దృష్టి రావడంతో కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ముందు సమాచారం లేకుండా డ్యూటీకి ఎప్పుడైనా గైరాజులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉన్నతాధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఓపీ, ఐపీ, ఐవీఎఫ్, ఓపీ డయాగ్నోస్టిక్ సెంటర్ సర్వీసెస్ స్కానింగ్ వార్డులలో పరిశీలించి అక్కడ ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎంత మేరకు పనిచేస్తుంది అన్న అంశాలను కూడా ఆయన ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఐవీఎఫ్ సేవల్లో జాప్యం రావడంతో కొంత అసంతృప్తి వ్యక్తి చేయడం జరిగింది. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలంటూ డిఎంఈ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే గాంధీ హాస్పిటల్లో డైరెక్ట్ డాక్టర్లు గైరాజరీ అవడం అయితే వాళ్ళు నిర్లక్ష్యం వహించిన కూడా ఎవరైనా వైద్యులు, ప్రొఫెసర్లు, ఆర్ఎంఓలు డ్యూటీ సమయంలో డుమ్మా కొడితే వాటిని ఏమాత్రం కూడా ఉపేక్షించదు లేదు అంటూ కూడా ఆయన